మంచిది. ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. దేవునికి స్తోత్రం. ఇంకొకసారి చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించును గాక. ఆగరు, ఈమె గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈమె ఐగుప్తురాలు. ఐగుప్తు నుండి షారాకి దాసిగా వచ్చిన స్త్రీ ఆగరు. ఈ ఆగరు అబ్రహాం దగ్గరికి వచ్చిన తర్వాత, అనగా షారా దాసిగా వచ్చిన తర్వాత, అబ్రహాము దేవుణ్ణే తన రక్షకునిగా అంగీకరించి, తన దేవునిగా అంగీకరించి, అబ్రహాము యొక్క ఫ్యామిలీతో పాటు ఆమె కూడా దేవుణ్ణి ఆరాధించటం మొదలుపెట్టిన స్త్రీ ఆగరు. ఆగరు దేవుణ్ణి ఆరాధిస్తుంది, ప్రార్థిస్తుంది, దేవుణ్ణి మహిమపరుస్తుంది. అయితే ఒకనొక దినాన ఆగరు జీవితంలోనికి అబ్రహాం ప్రవేశించాడు. షారా చెప్పిన మాటలను బట్టి, చారా చెప్పిన ఆ విషయాలను బట్టి ఆగరు అబ్రహాం భార్య అయిపోయింది. అబ్రహాం భార్య అయిన తర్వాత అబ్రహాము యొక్క ప్రేమకు పాత్రురాలయ్యింది. అబ్రహాము ఆమెను ప్రేమించటం మొదలుపెట్టాడు. అంతకుముందు ఒక దాసి. కానీ ఎప్పుడైతే అబ్రహాము షారా మాట విని ఆగరును పెండ్లి చేసుకున్నాడో, ఆగరు అబ్రహాం యొక్క భార్యగా మారిపోయింది. అబ్రహాం ఆమెను ప్రేమించటం మొదలుపెట్టాడు, ఆమెతో ఉండడం మొదలుపెట్టాడు. అయితే అబ్రహాము ద్వారా ఆమె గర్భవతి అయింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయిన తర్వాత ఇష్టముతో పెళ్లి చేసిన షారా మనసు మారిపోయింది. షారా ఆలోచనలు మారిపోయాయి. షారా తలంపులు మారిపోయాయి. ఆమెను హింసించటం మొదలుపెట్టింది. గర్భవతి అయిన ఆమెని హింసించటం, గర్భవతి అయిన ఆమెని శోధించటం, చాలా కష్టతరమైన పనులు చెప్పటం, చాలా భయంకరమైన వేదనకు గురి చేస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో షారా దాసి అయిన ఆగరు, ఇంక నేను ఇక్కడ ఉండలేనని, గర్భవతినని కూడా చూడకుండా నన్ను చిత్రహింసలు పెడుతుంది నా యజమానురాలు అని ఆలోచించి ఆమె యొద్ద నుండి పారిపోవటం ఎంతో ఉత్తమమని ఎంచుకుని పారిపోవడానికి ప్రయత్నం చేసి పారిపోయింది. స్తోత్రం చెప్పాలి. పారిపోయి చాలా దూరం వెళ్ళి అరణ్యంలో తిరుగుతుండగా దేవుని దూత, యెహోవా దూత ఆగరును కనుగొని, షారాయి దాసివైన ఆగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. ఆదికాండం 16వ అధ్యాయము ఈ వచనాలు మనం చూసుకోవచ్చు. 18 అనుకుంటా, చూడు నాన్న. 16లో 8 చదువు. 8 సారాయి దాసివైన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలి అయిన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నానని చెప్పింది. తర్వాత అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. ఇంకా చదవాలి. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను, లెక్కింపు వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టెదవు. అతడు అడవి గాడిద వంటి
మనుష్యుడు, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికి విరోధముగా ఉండను. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడు నీవే అను పేరుతో తనతో మాట్లాడుచున్న దేవుడు నీవే అను మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టాను. చాలు, స్తోత్రం చెప్పండి. ఈ ఆగరు ఒక దాసీగా ఉండి కడకి అబ్రహాము భార్య అయ్యింది శారా మాటలతో. అయితే ఆమె గర్భవతి అయినప్పుడు శారా అసూయ అంటే చిన్న చూపు అన్నమాట. ఈ శారా ఆగరు గర్భవతి అయింది కనుక ఇప్పుడు నా యజమానుడి దృష్టికి నేను నీచమైన దానిగా కనబడతాను. అంటే ఈమె గొడ్రాలు, ఈమె నాకు పిల్లల్ని కనలేకపోయింది, ఈమె నాకు పిల్లల్ని కంటుంది, కాబట్టి ఈమెను నేను ప్రేమించాలి, ఈమెను నేను ఆదరించాలి అని నాకన్నా ఎక్కువగా ఆమెను ఇంకా ప్రేమించడం మొదలు పెడతాడు. నన్ను ఒక పని మనిషిగా చూడడం మొదలు పెడతాడని శారా ఆలోచించి ఈమెను హింసించడం ప్రారంభించింది, ఈమెని కష్టపెట్టడం ప్రారంభించింది. అది తట్టుకోలేక ఆగరు ఏం చేసిందంటే పారిపోవడం మొదలుపెట్టింది. కానీ దేవుడు చూచుచున్న దేవుడు. చెప్పండి, నీ కష్టము, నీ నష్టము, నీ ప్రతి పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు, ఖచ్చితంగా చూస్తున్నాడు. ఎల్రోయ్ అంటే చూచుచున్న దేవుడు అని అర్థం. ఎల్రోయ్ అంటే చూచుచున్న దేవుడు. ఎప్పుడైతే పారిపోతుందో, అవస్థ పడుతుందో, గర్భవతి ఒక పక్క నుంచి నడవలేకపోతుంది, ఓ చెట్టు కింద కూర్చుని బాధపడుతుంది, అటువంటి సమయంలో దేవుని దూత ఆమెను కనుగొని, ఓ శారాయి దాసివైన ఆగరు, ఎక్కడి నుండి వచ్చావు, అసలు నీ గమ్యం ఏమిటి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు, అసలు నీకు ఐడియా ఉందా, ఆలోచన ఉందా, నీకు ఏ విధమైన ఆలోచన లేకుండా ఎందుకు పరుగులు పెడుతున్నావు? ఈరోజు చాలామందికి ఆలోచన ఉండదు, ఎక్కడికైనా పరుగులెట్టాలనుకుంటారు, పరుగులు పెట్టడమే కావాలనుకుంటారు, గమ్యం ఏమిటో తెలుసుకోరు. అసలు మన గమ్యం ఏమిటో, మన ఆలోచన ఏమిటో, మన తలంపు ఏమిటో తెలియదు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి, దేవుని ఆలోచనలు నెరవేర్చడానికి ఎంత మాత్రము కూడా వారు ముందుకు రాకుండా పరుగులు పెడుతూనే ఉంటారు. అందుకనే దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి పరుగులు పెడుతున్నావు, అసలు నీ గమ్యం ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, అర్థమవుతుందా నీకేమన్నా? పరుగులు పెడుతున్నా నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాడు దేవుడు. అసలు నీకేం కావాలని అడుగుతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అప్పుడు ఆమె అంటుంది, నేను నా యజమానురాలు యొద్ద నుండి పారిపోతున్నాను, నేను అక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆయన అంటున్నాడు, సరే అయితే పలానా దుక్కుకు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తానని చెప్పాలిగా. అలా అనలా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళి మర్యాదగా తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద, నీ యజమానురాలి యొక్క చేతి కింద మణిగుండు. అదేంటి ప్రభువా, ఎన్నో హింసలు పెడుతుంది, గర్భవతినని కూడా చూడకుండా హింసలు పెడుతుంది, అక్కడికి వెళ్ళమంటున్నావు ఏంటి ప్రభు అంటే అక్కడికే వెళ్ళాలి. ఎందుకంటే అతడు నేను పిలుచుకున్న దాసుడు, నా పిలుపున్న దాసుడు, నా దర్శనమున్న దాసుడు. అతని భార్య శారా. పొరపాటు ఎవరు చేశారు? నువ్వు చేశావు. శారా మాటలు విని పొరపాటు నువ్వు చేశావు, తప్పు నువ్వు చేశావు. శారా మాటలు విన్నావు, అబ్రహాముకి దాసురాలుగా ఉండవలసిన నీవు యజమానురాలుగా మారాలనుకున్నావు, భారీగా మారాలనుకున్నావు. కాబట్టి తప్పు నువ్వు చేశావు. అయినప్పటికీ కూడా నిన్ను నేను క్షమిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాను, విడిచిపెట్టను. ఎందుకంటే నా దాసుని ద్వారా నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నా దాసుని ద్వారా నిన్ను నేను దీవిస్తాను, నా దాసుని ద్వారా నేను నీ కుటుంబాన్ని అనగా నీ బిడ్డలను నేను దీవించి ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాను. కాబట్టి నువ్వేమాత్రం కూడా భయపడకుండా వెళ్ళు. అక్కడుంటేనే నీకు ఆశీర్వాదం, అక్కడుంటేనే నీకు దీవెన, అక్కడుంటేనే నీకు విడుదల. నీ బిడ్డను నేను హెచ్చించబోతున్నాను, గొప్ప జనాంగముగా మార్చబోతున్నాను. స్తోత్రం చెప్పాలి. నిన్ను దీవించబోతున్నాను, దయచేసి వెళ్ళు, తిరిగి వెళ్ళు. ఆగరు ఇంకేం మాట్లాడలేదు, ఒకటే పేరు పెట్టింది దేవునికి, చూచుచున్న దేవుడవు నీవే. నన్ను చూసావు, నా వేదనను చూసావు, నా కష్టాన్ని చూసావు, కాబట్టి నువ్వు చెప్పినట్లు వింటానయ్యా. ఎందుకంటే నువ్వు చూస్తున్నావు, సమస్తము చూస్తున్నావు, శారా చేస్తున్నది చూస్తున్నావు,
నేను చేస్తున్నది చూస్తున్నావు, నా యజమానుడు చేస్తున్నది చూస్తున్నావు. నీ కంటికి కనబడినది ఏది లేదు గనక నేను ఖచ్చితంగా వెళ్ళి నేను అక్కడ ఉంటాను. ఎందుకు ఒప్పుకుందో తెలుసా? కష్టమైనప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ ఎందుకు ఒప్పుకుందో తెలుసా? చూచుచున్న దేవుడు ఉన్నాడని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ ఇబ్బందిని చూస్తున్నాడు, నీ వ్యాధిని చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు, సమస్తము చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఇంక ఏ విషయంలో భయపడాలి? చూచుచున్న దేవుడు ఉండగా మన పక్షంగా చూస్తున్నాడు. ఏదో ఒక రోజున ద్వారం తెరుస్తాడు, ఏదో ఒక రోజున మన కష్టానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, ఏదో ఒక రోజున మన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు, ఏదో ఒక రోజున మన నిరీక్షణను బట్టి మనకు సహాయం చేస్తాడు. భయపడవలసిన అవసరం లేదు అని ఆగరుకు అర్థమైపోయింది స్థితి. చూస్తున్నాడు కాబట్టి. అంటే పారిపోతుంది. ఎందుకు పారిపోతుంది? దేనికోసం పారిపోతుంది? మీరు ఆలోచించాలి. ఏ ఆదరణ లేదనుకున్నప్పుడే కదా మనం అక్కడ ఉండాలనుకోము. ఇంకా అవునా కదా? ఇంకా అక్కడ మనకు ఆదరణ లభించట్లేదు, అక్కడ మనకేమీ కూడా ప్రేమ లభించట్లేదు, మనకంతా కష్టమే అక్కడ, మనకంతా ఇబ్బంది అక్కడ, మనకంతా శోధనే అక్కడ. ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఉండబుద్ధి వేస్తుందా? ఆదరణ లేదు, ఎంత చేసినా విలువ లేదు, ఏదో వంక పెట్టి తిడుతున్నారు. అంటే మనల్ని వదిలించుకోవాలన్న పరిస్థితికి వచ్చినప్పుడే కదా అలా వంకలు పెట్టి తిడతారు. ఎంత చేసినా విలువ లేకుండా తీసేస్తారు. అవునా? అది అర్థమైపోయింది మీకు. ఇంకా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు, అందుకే నన్ను ఏదో ఒక రీతిలో హింస పెడుతుంది, వెళ్ళిపోవడమే మంచిది అనుకుంది. ఆదరణ లేదు నాకు ఈ ఇంట్లో అనుకుంది, ఇక్కడ నాకు ఇంకా నెమ్మది లేదనుకుంది, ఇక్కడ నన్ను ఎవరు పట్టించుకోరు అనుకుంది. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, ఆ నన్ను పట్టించుకునేవాడు కూడా ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని అర్థమయ్యి నేను అక్కడికి వెళ్తానని మరలా తీర్మానం చేసుకుంది. దేవుని బిడ్డలారా, నీకే పరిస్థితిలోనైనా సరే ఇలా అనిపిస్తాయి, ఆదరణ లేదు, ఇంకా నా పరిస్థితి ఇదే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఈ కొంపలో నన్ను పట్టించుకునేవారే లేరు, నా మీద జాలి పడేవారే లేరు, నా మీద ప్రేమ చూపించేవారే లేరు, నన్ను ఆదరించేవారే లేరు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుని మాట ఏంటో తెలుసా? చూచుచున్న దేవుడు నిన్ను కూడా చూచుచున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నిన్ను ఆరలు పెడుతున్న వారిని, నిన్ను హింసిస్తున్న వారిని, మాటలతో చూటిపోటి మాటలతో నిన్ను పొడుస్తున్న వారిని, బాధ పెడుతున్న వారిని కూడా చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు ఆయన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎప్పుడైతే మనుషులు కాదు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, చూస్తున్నాడు, నా బిడ్డకు అన్యాయం చేయనన్నాడు, నాకు అన్యాయం చేయనన్నాడు, ఖచ్చితంగా నన్ను చూస్తున్నవాడు నన్ను ఆదరిస్తాడు అని చెప్పి తిరిగి వెళ్ళడానికి మరలా దేవుని మాటను బట్టి నిర్ణయం తీసుకుంది. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చెయ్యి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఆశీర్వాదం చూడలేవు. నమ్మకం అంటే ఏ నమ్మకము? నమ్ముతున్నానండి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని, నమ్ముతున్నానండి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని, నమ్ముతున్నానండి దేవుడు నాకు సహాయం చేస్తా, ఈ నమ్మకం కాదు. దీన్ని మేలుల కోసం నమ్మకం ఉంచే విశ్వాసము దీన్ని అనొచ్చు. అయితే అసలైన నమ్మకం ఏంటో తెలుసా? నమ్మకమైన వారిగా ఉండటం అంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండు వారికి దీవెనలు మెండుగా కలిగినట్టే. జాగ్రత్తగా వినండి. యెహోషువనే జ్ఞాపకం చేసుకుంటే 40 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు? మోషే దగ్గర పరిచర్య ధర్మము సంవత్సరం 2 సంవత్సరాలు చేసి నాకు ఇక్కడ బోరు కొట్టేసింది సార్, నేను వెళ్ళిపోతున్నానులా, నాకు ఆయనకి సెట్ అవ్వదు సార్, నేను వెళ్ళిపోతున్నానులా. అర్థమవుతుందా? నాకు ఆయనకి సెట్ అవ్వదు, నేను వెళ్ళిపోతా, ఆయనకి నాకు ఏమాత్రం పడట్లేదు, ఆయన వాక్షు నాకు గుచ్చుకుంటుంది, లేకపోతే బాధగా ఉంది అని భయంకరమైన స్థితిలో వెళ్ళిపోలా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు కూడా ఎక్కడున్నాడు? మోషే చేతి కింద ఉన్నాడు. గుర్తుంచుకోండి, ఎక్కడున్నాడు? మోషే చేతి కింద. ఏ కష్టాలు రాలేదా? ఇబ్బందులు రాలేదా? మోషే ఒక్క మాట కూడా 40 సంవత్సరాలు ఒక్క మాట కూడా అనలేదా? అనకుండా ఉన్నాడు, ఖచ్చితంగా అన్నాడు. కానీ
నమ్మకము ఏమిటి? నమ్మకం అంటే ఇతడు దేవుని చేత పిలువబడిన వ్యక్తి, ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, ఇతను లాంటి సేవకుడు మనకి దొరకడు, ఇతను లాంటి ప్రవక్త మనకి దొరకడు. ఇలాంటి వాడిని విడిచిపెడితే మరలా మనము వెళ్ళేది అపవాది అనుసరుల దగ్గరికి, కానీ దేవుని సేవకుని దగ్గరికి కాదు. ఖచ్చితంగా ఇలాంటి వారు మనకు అవసరం. వారు గద్దించుట నాకు మంచిది, వారు నన్ను కొట్టుట నాకు ఉపకారం అని ఆలోచించుకున్నాడు. కాబట్టే అర్థమవుతుందా? యెహోషువ మోషే దగ్గర 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల తర్వాత దేవుడు యెహోషువతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? 1వ అధ్యాయము 1-4 వచనాలు చదువునాన్న త్వరగా. యెహోషువ గ్రంథము. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలోకి వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. చూడండి, దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. అంతవరకు యెహోషువతో మాట్లాడిన దాఖలాలే లేవు. ఉన్నాయా? ఎప్పుడు మాట్లాడుతున్నాడు? నమ్మకముగా కొనసాగి తన నమ్మకాన్ని చూపించుకున్న తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అయితే యెహోషువ గురించి మోషేతో ముందే మాట్లాడాడు. యెహోషువ ఆత్మ పొందినవాడు కనుక ఇలా అభిషేకించన్నాడు అన్నాడా? యెహోషువ ఆత్మ పొందినవాడు కాబట్టి అతన్ని అభిషేకించు, నీ తర్వాత నేను వాడుకోబోతున్నాను. ఎందుకో తెలుసా? అతడు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నన్ను వెతికాడు, నీ దగ్గర నమ్మకంగా ఉండి అని చెప్పాడు. అంతేకాదు, యెహోషువకి ఇంకో అద్భుతమైన వాగ్దానం చేశాడు. 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైయుండునట్లు నీకు తోడై ఉంటాను. ఇశ్రాయేలీయులందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేది. చెప్పండి, ఇప్పుడు మోషేకు తోడైయుండినట్లు నేను నీకు తోడై ఉంటాను. నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీల అందరి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. ఎప్పుడు నిన్ను హెచ్చిస్తాడో తెలుసా దేవుడు? ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడో తెలుసా దేవుడు? జాగ్రత్తగా వినండి. నమ్మకంగా వెంబడించినప్పుడు, నమ్మకమైన స్వభావంతో వెంబడించాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఏలియా దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు, ఏలియా దగ్గర. కానీ ఎలీషా లాంటి శిష్యుడు లేడు. అర్థమవుతుందా? ఉన్నాడా? ఏలియా దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ అంటున్నారు, మీ గురువుగారు ఇవాళ పరమునకు వెళ్ళిపోతున్నాడని నీకు తెలుసా అంటున్నారు వాళ్ళు. కానీ ఎలీషా, నాకు తెలుసు. మరి ఎందుకు ఆయన్ని వెంబడిస్తున్నావు? వెంబడించాలి, వెళ్ళిపోతున్నా సరే వెంబడించాలి. మరి ఆ జ్ఞానం మిగతా శిష్యులకు ఎందుకు లేదు? ఆలోచించండి. ఎలీషా వెంబడించాడు కాబట్టి నమ్మకంగా కడ వరకు వెంబడించాడు కనుకే 2 పాళ్ళు ఆత్మను పొందుకున్నాడు. ఏలియా మీద 2 పాళ్ళు ఆత్మను పొందుకున్నాడు. ఈరోజు చాలామందికి ఏదో చేసేద్దామన్న ఆశ ఉంటుంది, ఏదో సాధించేద్దామన్న ఆశ ఉంటుంది. కానీ ఎలా మొదలు పెట్టాలో ఎలా ముగించాలో తెలియదు. చాలామందికి తెలియదు. ఎలా మొదలు పెట్టాలో తెలియదు, ఎలా ముగించాలో తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏలియా శిష్యులకు కూడా ఎలా ముగించాలో అర్థం కాల. కానీ ఎలీషాకు తెలిసింది ఎలా ముగించాలో. నమ్మకత్వం అనేది ఎప్పుడైతే నీలో ఉంటుందో, నమ్మకమైన స్థితి, అక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఆత్మ ఉన్న కాడ, అభిషేకం ఉన్న కాడ, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, హృదయం గాయపరచబడినా నువ్వు నమ్మకంగా నిలబడు. దేవుడు నిన్ను త్వరలో హెచ్చించబోతున్నాడు, త్వరలో వాడుకోబోతున్నాడు. నమ్మకమైన స్వభావం కలిగి ఉండాలి, నమ్మకమైన వ్యక్తిత్వము. దేవుడు నమ్మకమైన వారిని దీవిస్తాడు, అందరినీ దీవించడు. ఈరోజు ఆగరులాగా గమ్యం తెలియకుండా పరిగెట్టకు. ఆగరుకి గమ్యం తెలీదు, ఎక్కడికో దుక్కుకు పోదాంలే అనుకుంది, కానీ పలానా దుక్కుకి వెళ్దాం అనుకోలే.
అలా పరుగులు పెడుతున్నారు ఈ రోజున. ఎంత దౌర్భాగ్యపు స్థితి. నీ గమ్యము స్వస్థత కాదు, నీ గమ్యము ఈ లోకంలో మేలులు కాదు, నీ గమ్యము గర్భఫలం కాదు, నీ గమ్యము ఆస్తులు సంపాదించుకోవడం కాదు, నీ గమ్యము ఈ లోకంలో స్థిరపడడం కాదు, నీ గమ్యము పరలోకము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మరి ఎందుకు పరిగెలెడుతున్నావు ఇప్పుడు? ఏమిటి నీ గమ్యం? దేనికోసం పరుగులు పెడుతున్నావు? నీ గమ్యము పరలోకం. గురు యొద్దకే పరిగెత్తాలి. చాలా చిన్న విషయాన్ని మిస్ అయిపోతున్నారు. చిన్న లాజిక్ ఇది. మనం అందరితో పాటు ఉన్నవారం కాదు కదా, మనం సెపరేట్ అనే దేవుడు చెప్పాడు కదా. మరి మన కోసము ఏదో దాచించానన్నాడు కదా. అది ఏమిటో తెలుసుకోలేకపోతుంది క్రైస్తవ సమాజం ఈ రోజున. మన కోసం ఆయన దాచించినది పరలోకపు ఆశీర్వాదం, పరలోకపు ధనానిధిని మన కోసం దాచించాడు దేవుడు. దాన్ని పొందుకోవాలంటే దేవుని ఇల్లు అంతటిలో నమ్మకాన్ని సంపాదించుకోవాలి నువ్వు. అప్పుడు నీకు ఆయన ఇంటి మీద అధికారాన్ని ఇస్తాడు. గృహ నిర్వాహకత్వం అనేది బహుశా కొంచెం వరకే పనిచేస్తుంది, కానీ అధికారం అనేది ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? ఇల్లంతటి మీద అధికారం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు నీకు తాళపు చెవులు ఇచ్చినప్పుడు. దేవుడు నీకు తాళపు చెవులు ఇచ్చినప్పుడు అధికారం అనేది నీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, చాలామందికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అప్పుడు ఉంగరాలు మార్చుకుంటారు కదా, దానికి అర్థం ఏంటో తెలుసా? ఉంగరాలు మార్చుకుంటారు. అమ్మాయి అబ్బాయికి ఉంగరం పెట్టినప్పుడు అబ్బాయికి అధికారం ఇస్తుంది. నా మీద పూర్తిగా నీకు అధికారం ఇస్తున్నాను, నా శరీరం మీద, నా మీద, నాకు కలిగి ఉన్న సమస్త మీద నీకు అధికారం ఇస్తున్నానని అమ్మాయి అబ్బాయికి అధికారం ఇస్తూ ఆ ఉంగరం తొడుగుతుంది. అలాగే అబ్బాయి అమ్మాయికి ఉంగరం తొడిగినప్పుడు దానికి అర్థం ఏంటి తెలుసా? నా ఇల్లంతటి మీద నీకు, నా ఆస్తి అంతటి మీద నీకు అధికారం ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా ఇల్లంతటిలోను, నా ఇంటి మీద, నా ఆస్తి అంతటి మీదను నీకు అధికారం ఇస్తున్నాను చెప్పాలి. అమ్మ వింటున్నారా? ఏమిస్తున్నాను? అధికారం. అందుకనే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? ఏమన్నా వింటున్నారా? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి, చెప్పులు ఇచ్చి, ఏమండి ఉంగరము తొడిగాడు. ఉంగరము దానికి అర్థం ఏంటంటే ఇంటి మీద అధికారం ఇవ్వడం. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? నమ్మకాన్ని సంపాదించుకున్నప్పుడు, నువ్వు నమ్మకంగా నిలబడినప్పుడు అధికారం ఇస్తాడు. అప్పుడు నీకు ఏంటి ఇంకా కొదువ? శారదాశి అయిన ఆగరు పారిపోవాలనుకుంది, కానీ దేవుడు మాట్లాడాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనము ఎన్నో మేలులు చేసినప్పటికీ, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఆయన్ని మన సమస్యల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో ఆయన్ని స్మరించక, ఆయన్ని చేసిన మేలులు గుర్తించక ఒక్కొక్కసారి ఆయన్ని కూడా విడిచిపెట్టి మనం పరుగులు పెడతాం. అవునా? మాట్లాడరేంటి? పరుగులు పెడతామా లేదా? ఒక్కొక్కసారి. అలాంటి సందర్భం ఆగరు జీవితంలో రెండోసారి వచ్చింది. అలాంటి సందర్భం ఆగరు జీవితంలో రెండోసారి వచ్చింది. అదే ఇందాక మనం చదువుకున్న 21వ అధ్యాయం 14వ వచనం. దేవునికి స్తోత్రం. ఆ 21వ అధ్యాయం 14వ వచనంలో ఏంటి? ఆగరుని సాగనంపేస్తున్నాడు అబ్రహాం. ఆగరుని సాగనంపేస్తున్నాడు. నీళ్లు తిత్తిచ్చి, కొంచెం ఆహారం ఇచ్చి, ఆమె భుజం మీద అవి పెట్టేసి పిల్లోడినిచ్చి వెళ్ళిరండమ్మా అని సాగనంపేస్తున్నాడు. అబ్రహాం మనస్సు కఠినం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. అబ్రహాముకి ఎంత ప్రేమ ఉన్నా కూడా అది దేవుని ఆజ్ఞ, పంపేయాలి, ఇంకా తప్పదు. అటువంటి సమయంలో అబ్రహాం తన మనస్సును కఠినపరుచుకుని తన రెండో భార్య అయిన ఆగరుని పంపేస్తున్నప్పుడు ఆమె వెళ్ళింది. అరణ్యములోనికి వెళ్ళిన తర్వాత ఆమె స్థితి చూడండి. ఇటు అటు తిరుగుతూ, ఏం చేస్తుంది ఆమె? ఏం చేయాలి ఇప్పుడు? వాస్తవానికి ఏం చేయాలి చెప్పాలి. వాస్తవానికి ఏం చేయాలి? ఆమె నీళ్ళు అయిపోయినాయి తిత్తులో,
పిల్లోడికి దాహం వేసేస్తుంది, ఏడిచేస్తున్నాడు. ఓ చెట్టు కింద పాడేసింది. ఆ పిల్లోడిని చెట్టు కింద పాడేసింది. పాడేసి ఇటు అటు తిరుగుతుంది. ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి, ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి, ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి అని తిరుగుతూ తిరుగుతూ ఇంక నేను ఆ పిల్లోడు సావు చూడలేనని ఆ పక్కకి వెళ్ళి ఏడుస్తుంది. ఆ పక్కకి వెళ్ళి ఏడుస్తుంది. అప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, ఓ ఆగరు, నీకేమి వచ్చినది, నీకేమైనది? ఈ ప్రశ్న మనందరిని అడుగుతున్నాడు అనుకోండి. ఈరోజు మనకేమైంది, మనకేమైంది? మీకు అర్థం కావట్లేదా? ఈ సంఘానికి ఏమైంది? అర్థం అవట్లేదు మీకు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమైంది ఆగరు, నీకేమొచ్చినది? చదువు నాన్న 15వ వచనం. ఇప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి ఆగరు నీకేమి వచ్చినది? భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని వాడి మొర్ర విన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకో వాడిని గొప్ప జనముగా చేస్తానని స్తోత్రం చెప్పండి. అక్కడ పరిస్థితి అర్థం చేసుకోండి. కొంచెం కష్టం వచ్చేసరికి మరలా తను లోకంలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయింది. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది కదా, అవునా కదా? ఇప్పుడు 16:8 దేవుడు మాట్లాడాడు కదా ఆమెతోటి, వాగ్దానం చేశాడు కదా, నీ బిడ్డను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని. మరి ఇప్పుడు 21వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చేసరికి బిడ్డను కన్న తర్వాత ఆమె జీవితంలో చూడండి, మరలా కష్టం వచ్చేసరికి దేవుణ్ణి మర్చిపోయిన పరిస్థితి. దేవుణ్ణి మర్చిపోయి ఏమంటుందంటే, ఇంక నేను ఈ బిడ్డని సావుని చూడలేను అంటే సమస్య వచ్చేసరికి ఇంకా సావే మార్గమా? చచ్చిపోతామని అనుకోవాలా? ఇంకా అయిపోయింది జీవితం అనుకోవాలా? మరి దేవుడు నీకు చేసిన వాగ్దానం ఏమైపోవాలి? ఆయన అబద్ధికుడా, మోసగాడా? దేవుడు నీకు చేసిన వాగ్దానం ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించు. అందుకే అంటున్నాడు, నీకేమి వచ్చినది? ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? నీకేం పోయే కాలమని. నీకు నేను వాగ్దానం చేశాను కదా, నిన్ను నేను బలపరిచాను కదా, నమ్మాలి కదా. నీ యజమానుడు 25 సంవత్సరాలు నిరీక్షించాడు కదా వాగ్దానం కొరకు. నువ్వెందుకు వాగ్దానాన్ని, నిన్నగాక మొన్న చేసిన వాగ్దానాన్ని నమ్మలేకపోతున్నావు? ఆ వాగ్దానాన్ని ముందు పెట్టుకుని ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? అసలు నీకేమొచ్చింది? ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఇంటికి వెళ్ళి ఆ మాటలు బట్టి ప్రార్థన చేసే సంఘం లేదు, అటువంటి వారు లేరు. వచ్చామా వెళ్ళామా అన్నదే కానీ దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు, ఖచ్చితంగా నా జీవితం కొరకు మాట్లాడాడు, నా పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడాడు. కాబట్టి ఈ మాటలను ఎత్తిపట్టి నేను ప్రార్థన చేయాలి ఈ వారమంతా అని. ఆ వారమంతా నువ్వు ఆ మాటలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఆ మాటలలో ఉన్న శక్తిని నీ జీవితంలో అనుభవిస్తావు, ఆ మాటలో ఉన్న ప్రభావాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. కానీ ఇక్కడ విన్నది ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంకా నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఎలా వస్తుంది? ఆగరు, నీకేమైనది? నీకేమొచ్చింది? నేను చేసిన వాగ్దానం మర్చిపోయావా? నీ బిడ్డను దీవిస్తానన్నాను కదా, వాడు చచ్చిపోతాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఈ చిన్నవాడి చావు నేను చూడలేనని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? వాడిని నేను హెచ్చిస్తానన్నాను కదా, వాడి సహోదరులతో పాటు జీవిస్తాడని చెప్పాను కదా, వాడిని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడని చెప్పాను కదా. నువ్వెందుకు బలహీనమైపోతున్నావు? నువ్వెందుకు నమ్మట్లేదు? సమస్య వచ్చేసరికి దేవుని వాగ్దానాలు పక్కన పెట్టేస్తామండి, కష్టాలని హెచ్చిస్తాం, ఇబ్బందులని హెచ్చిస్తాం, దేవుని వాగ్దానాలను హెచ్చించాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఉండొచ్చు, కానీ ఆ వాటిని హెచ్చించుకో, వాటిని పక్కన పెట్టి అసలు వాటిని పట్టించుకోవద్దు. నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇచ్చించు. ఆ వాగ్దానం ముందు ఈ సమస్యలన్నీ చిన్నగా మారిపోతాయి. అవి అసలు నీకు కనిపించలేని రీతిలోనే మారిపోతాయి కొన్నాళ్ళకి. వాగ్దానాన్ని ఎత్తిపట్టాలి, దేవుడు నీతో మాట్లాడిన స్థితిని ఎత్తిపట్టాలి. అప్పుడే నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉంటావు. ఎన్ని కష్టాల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా వెంబడించే స్థితే నమ్మకమైన స్థితి. కష్టం వచ్చిందని వెళ్ళిపోతే, ఇబ్బంది వచ్చిందని వెళ్ళిపోతే అక్కడ నమ్మకాన్ని పోగొట్టుకున్నట్టే నువ్వు. అర్థమవుతుందా? గూడు విడిచి తిరిగే పక్షులు చాలా ఉంటాయి. గూడు విడిచి తిరుగుతాయి పక్షులు. ఆ వస్తాయి గూటికి, లేకపోతే రావు. కొన్ని గూటికి వస్తాయి, కానీ విడిచి తిరుగుతూనే ఉంటాయి లోకంలో.
అటువంటి వారితో ప్రమాదం, జాగ్రత్త. వాళ్ళు సలహాలు ఇస్తారు మరలా. నేను పలానా దుక్కుకి వెళ్ళాను, అక్కడ బాగుంది, పలానా దుక్కుకి వెళ్ళాను, అక్కడ. గూడు విడిచిన పక్షులు ఇవి. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. జాగ్రత్త. కడకొచ్చేసరికి ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకు అయిపోతావు నువ్వు. నీకెవరు సహాయం చేయరు, నీకెవరు తోడుండరు. కడకి దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టేస్తాడు. అవునా కాదా? మాట్లాడరు ఏంటండి? విడిచిపెట్టడా? ఖచ్చితంగా విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మకమైన వారినే దీవిస్తాడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారిని, ఎటు వీలుంటే అటు వెళ్ళిపోయేవారిని, లేకపోతే ఊసరవల్లిలాగా రంగులు మార్చేవారిని ఆయన ఎంత మాత్రం కూడా ఆశీర్వదించడు. ఆయనకు అటువంటి వారు అసహ్యులంట. స్తోత్రం చెప్పాలి. దావీదేమంటాడో తెలుసా? నూతనముగా స్థిరమైన మనస్సు నాలో పుట్టించంటాడు. స్థిరమైన మనస్సు లేకపోతేనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఒక మనసు స్థిరము కాదు. స్థిరమైన మనస్సు లేకపోతే మనం దేవుని దగ్గర నుండి కూడా ఏమీ పొందుకోలేం. స్థిరమైన మనస్సు లేదు ఈరోజు చాలామందికి. స్థిరమైన ఆలోచన లేదు, స్థిరమైన నిర్ణయం కూడా తీసుకోరు. ఒక నిర్ణయం స్థిరముగా ఉండదు. కొంతమందికి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం స్థిరంగా ఉండదు. సావో రేవో ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది తేలిపోవాలంతే. సావో రేవో తేలిపోవాలి, కానీ నిర్ణయం మారకూడదు. ఒక నిర్ణయం తీసుకున్న అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశాన్ని బట్టి నిర్ణయాలు మారిపోకూడదు. అవకాశాన్ని బట్టి నిర్ణయాలు మారిపోతే దేవుడు ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టేస్తాడు. యెహోషువతో ఏమన్నాడో తెలుసా? ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని అన్నాడు. ఒక విషయం చెప్పనా యెహోషువ గురించి? మోషే మీద తిరగబడిన వారు చాలామంది ఉన్నారు. సొంత అన్నగారు అక్క తిరగబడ్డది. కోరాహు, అబిరాం, దాతాను తిరగబడ్డారు. 250 మంది వాళ్ళ పోగేసిన వారు వీళ్ళ మీద తిరగబడ్డారు. అర్థమవుతుందా? కానీ యెహోషువ మీద తన నడుపుదల్లో ఒక్కరు కూడా అతని మీద రివర్స్ అయిన వాళ్ళు లేరు. ఎందుకు లేరో తెలుసా? ఎప్పుడూ కూడా యెహోషువ మోషే మీద రివర్స్ అవ్వలేదు కనుక. నువ్వు ఏమి విత్తుచున్నావో ఆ పంటనే కోస్తావు. ఒక్కసారి కూడా మోషే మీద అభ్యంతరం పెట్టుకోలేదు. కాబట్టి యెహోషువ మీద అభ్యంతరం పెట్టుకునేవారు ఎవరునూ లేరు అక్కడ. అర్థమవుతుందా? మోషే మీద తిరగబడిన ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, మోషే మీద తిరగబడిన అహరోను ఉన్నాడు, మోషే మీద తిరగబడిన మిరియాం ఉంది, మోషే మీద తిరగబడిన కోరాహు, అబిరాం, దాతాను 250 మంది ఉన్నారు. కానీ యెహోషువ మాత్రము నమ్మకమైన స్వభావంతో వెంబడించాడు కనుక 40 సంవత్సరాలు యెహోషువ నాయకత్వంలో ఒక్కరు కూడా ఆయనకి రివర్స్ అయిన వారు లేరు. ఆయన మీద తిరగబడిన వారు లేరు. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు విత్తుచున్న దాన్ని బట్టే నువ్వు పంట కోస్తావు. చిన్న చిన్న అభ్యంతరాలకి ఈ రోజున తిరగబడే స్వభావం ఉంది చాలామందికి. తిరగబడి మాట్లాడే స్వభావం ఉంది చాలామందికి. అటువంటి వారిని దేవుడు హెచ్చించడు. ఎందుకంటే పేతురు అంటాడు తన పత్రికలో, తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. అప్పటి వరకు నువ్వేం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండాలట. అవునా? మరి ఈ సమయాన్ని బట్టి నువ్వు నీ సమయం వచ్చేంత వరకు దేవుడు హెచ్చించడం మొదలు పెడితే ఎవడు ఆపగలదుడండి? ఎవరైనా ఆపగలదురా? ఎవరి వల్లైనా అవుతుందా? ఆగరు ఈ రోజున దేవుడు హెచ్చించే పరిస్థితికి వచ్చింది. అందుకని సెపరేట్ అయింది. తీసుకొచ్చేసాడు దేవుడు అబ్రహాం దగ్గర నుంచి. తీసుకొచ్చి అతను ఒక ప్రత్యేకమైన జనంగా నిలబెట్టాలనుకున్నాడు. కాబట్టి అబ్రహాం దగ్గర నుంచి తీసుకొచ్చాడు, ప్రత్యేకమైన జనంగా అతన్ని ఆశీర్వదించబోతున్నాడు. అప్పుడు అంటున్నాడు, నీకేమైంది? నీకేమొచ్చింది? ఆ చిన్నవాడు ఉన్న చోట అతడి మొర విన్నాడు. చూడు, అతని దగ్గరికి తీసుకో, నీళ్లు తిత్తి పట్టుకో అని చూడగానే ఆమె కన్నులు తెరిచాడట దేవుడు. ఏం తెరిచాడు? వెంటనే అక్కడ ఏముందో తెలుసా? నీటి బొగ్గ. చదువునానా ఆ విషయం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూసి వెళ్ళి
వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురముండి విలుకాడాయను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇంత ఆశీర్వాదం ఉంటే నేను ఆ చిన్నవాడి చావుని చూడలేను. ఈరోజు కూడా చాలామంది దేవుడు నన్ను కరుణిస్తాడంటారా, దేవుడు నాకు ఇస్తాడంటారా, నిజంగా దేవుడు నాకు కలగజేస్తాడంటారా, మేలు చేస్తాడంటారా? ఎందుకు వచ్చింది అనుమానం నీకు? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అది అపనమ్మకం. అస్సలు రానివద్దు. చచ్చిపోయేంత వరకు ఎదురు చూడు. ఎప్పటి వరకు? ఏంటంటే వయసులో ఉన్నప్పుడు ఇవ్వకుండా చచ్చిపోయినప్పుడు ఇస్తాడా అంటే, నేను ఒకటి చెప్పనా, అబ్రహాముకి ఇస్తానన్న సంతానాన్ని శారా మృతతుల్యమైపోయింది. గర్భసంచి కూడా మృతతుల్యమైపోయింది, శరీరం కూడా మృతతుల్యమైపోయింది. అలాంటి సమయంలో ఇంకెవ్వరికి కూడా కాదు. అటువంటి సమయంలో శారా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, నాకు సంతానం కావాలండి. ఏమంటాడు డాక్టరు? చెప్పండి. ఏమ్మా నీకు బుద్ధి ఉందా? నీ గర్భసంచి కూడా మృతతుల్యం అయిపోయింది, నీ యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నీ శరీరం మృతతుల్యం అయిపోయింది, ఇప్పుడు గర్భఫలం కావాలా నీకు? అసలు ఎలా వచ్చావు? ఇది సైన్స్ ఒప్పుకోదు. అవునా కదా? సైన్స్ ఒప్పుకుంటుందా? కానీ సైన్స్ కందని అద్భుతాలు చేయడమే మన దేవుని పని. సైన్స్ కందని అద్భుతాలు చేస్తాడు. నీకు చెప్పేయచ్చు డాక్టర్లు నీకు పిల్లలు పుట్టరని, కానీ నీ దేవునికి అసాధ్యమైనది లేదు. అది నమ్ము. డాక్టర్లు చెప్పొచ్చు, నిజమే కావచ్చు, అది డాక్టర్లు చెప్పింది నిజమే కావచ్చు, కానీ దేవుడు చేసేది ఎలా ఉంటుందంటే ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా ఆయన పిలుస్తాడు. ఖచ్చితంగా పిలుస్తాడు. ఈరోజు దేవుణ్ణి నీతో మాట్లాడుతున్న మాట నమ్మకంగా ఎదురు చూడు. చచ్చిపోయేంత వరకు కూడా ఎదురు చూడు. దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చడం కోసం నీ ఆయుష్ దినాలు పొడిగించబోతున్నాడు. అవునా కాదా? అలా పొడిగించకుండా నిన్ను చంపేశాడు అనుకో, ఆ వాగ్దానం నెరవేరలేదనుకో, ఆయన ఏమవుతాడో తెలుసా? అబద్ధికుడు అవుతాడు. ఆయన అబద్ధికుడు అవ్వకూడదు కాబట్టి అవసరం వస్తే నీకు ఒకవేళ నీ దినాలు పూర్తి అవుతున్నప్పటికీ నేనేం చేస్తాడో తెలుసా? అవసరం వస్తే నీ యొక్క ఆయుష్ దినాలు పొడిగిస్తాడు. నీ ఆయుష్ దినాలు పొడిగించి ఆయన మాట నెరవేర్చి అప్పుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయన చేసే అద్భుతాలు అవి. అంతేగాని నిన్ను మాత్రము ఆయన వాగ్దానం చేసిన తర్వాత విడిచిపెట్టే సమస్యే లేదు. విడిచిపెట్టే సమస్య లేదు. ఆఖరి అది మర్చిపోయింది. అందుకే పిల్లవాడి మరణం చూడలేను అనుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీవు లెగిసి ఆ బిడ్డను సంకన పెట్టుకో, నేను వాడిని ఆశీర్వదిస్తానని చెప్పి కన్నులు తెరిచాడు. ఈ కన్నులు తెరవకపోవడమే మనము ఈరోజు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ కన్నులు తెరవబడకపోవడమే దీనికి కారణం. ఎందుకో చెప్పనా? ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన మీ మనోనేత్రాలకు గురుడితనం కలగజేసింది. కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడినప్పుడు దేవుడు మనకి ఏమేమి సిద్ధపరిచాడో, ఏమేమి ఏర్పాటు చేశాడో, ఏమేమి మనకి దయచేయబోతున్నాడో, మనల్ని ఎలా ఉంచబోతున్నాడో మనకు అర్థమవుతుంది. అది కన్నులు తెరవబడిన వరకే అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూడండి 17వ వచనం ఒక్కసారి చదవండి. 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు తెలుసుకుంటాం ఇవన్నీ? మనోనేత్రము వెలిగించబడతాయి, మనోనేత్రము తెరవబడితేనే. లేకపోతే దేవుని గూర్చిన ఆవగింజంత మాత్రం కూడా జ్ఞానం మనకి రాదు. ఇప్పుడు ఏం వెలిగించబడాలి?
ఇప్పుడు నీ ప్రార్థనా సబ్జెక్ట్ ఏంటి? నీ ప్రార్థనా సబ్జెక్ట్ ఏంటి నాన్న? పర్లేదు చెప్పండి, సిగ్గుపడద్దు. నీ ప్రార్థనా సబ్జెక్ట్ ఏంటి నాన్న? నా మనోనేత్రము వెలిగించు ప్రభువా, నా కన్నులు తెరువు ప్రభువా. ఇది నీ ప్రార్థనా సబ్జెక్ట్. ఈ యుగ సంబంధమైన దేవత మూసిన ఆ నేత్రాలు మరలా తెరువు. గుడ్డితనము కలిగిన నా నేత్రాలు మరలా తెరువు. తెరుస్తాడు. నువ్వు విజ్ఞాపన చెయ్యాలి. దావీదంటాడు, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను చూచేటట్లు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన సబ్జెక్ట్ అది. ఈరోజు నీ కన్నులు తెరవబడితే ఆగరు చూసిన నీళ్లు ఆ బొగ్గ, నీవును జీవజల నది బొగ్గను చూస్తావు. జీవజల నది ఊటను నువ్వు చూస్తావు. ఆగరు కన్నులు తెరవబడితేనే కానీ నీటి బొగ్గ కనబడలేదు, అవునా? అలాగే ఈరోజు నీ కన్నులు తెరవబడితేనే కానీ జీవజల నది యొక్క ప్రవాహము నీకు కనబడదు. ఆ నీటి బొగ్గ నీకు కనబడదు. ఆ మహిమ నీకు కనబడదు. ఆ ప్రత్యక్షత నీకు కనబడదు. అట్టి అభిషేకము దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ మనోనేత్రము దేవుడు తెరుచునుగాక, వెలిగించునుగాక. చిగ్గుపడే పరిస్థితి రానివ్వడు. ఓపికతో కనిపెట్టు, సహనంతో కనిపెట్టు. నువ్వు కనిపెట్టి నిలబెడితే దేవుడు అంటున్నాడు, నీ వారందరి ముందు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. నీ సహోదరుల ముందు, నీ చెలిగాళ్ళ ముందు, నీ చెలిగత్తెల ముందు, అందరి ముందు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతారు? నిజంగా నమ్ముతున్నారా? నమ్ముట నీ వలనైతే ఇది తెలుసు, కానీ మనకేం తెలీదు, నమ్మటం తెలీదు. నమ్ముట నీ వలనైతే నన్ను చెప్పనవరా, మీకు తెలుసు, మీకు తెలుసు, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఏం తెలీదు, దాన్ని క్రియ రూపంలో చేయడమో తెలియదు. అదే దౌర్భాగ్యం. ఎందుకు చేయలేకపోతున్నామంటే మన మనోనేత్రం వెలిగించబడలేదు గనుక. ఈ లోకంలో ఉన్నవి చూస్తున్నాము గనుక. ఇవి మనల్ని భయపెట్టేస్తున్నాయి కాబట్టి. ఈ లోకంలో ఉన్నవి చూస్తున్నాం, అవి ఏం చేస్తున్నాయి? మనల్ని భయపెట్టేస్తున్నాయి. ఆ భయపెట్టేస్తున్న పరిస్థితిని బట్టి అసలు అయింది పక్కన పెట్టేస్తున్నాం. లేదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు భయపడవద్దు అని రాసింది. భయపడితే ఏమొస్తుంది? ఊరు వస్తుంది. భయపడవద్దు. ఈ లోకం వైపు చూస్తే అది నిన్ను భయపెట్టేస్తుంది, ఖచ్చితంగా జడిపించేస్తుంది నిన్ను. నీకు చలి జ్వరం వచ్చేస్తుంది, వణుకు వెన్నులోంచి వచ్చేస్తుంది. కాబట్టి ఏమీ చేయలేవు నువ్వు, నీ వల్ల కాదు. అందుకని లోకం వైపు చూడకుండా ఉండాలంటే మన మనోనేత్రం వెలిగించబడాలి. ఎంతమందికి అర్థమైంది వాక్యం? అర్థమైందా లేదా? మంచిది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక.